తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల జూలై 1వ తేదీన ఉన్నత విద్యా మండలి వద్ద ధర్నా నిర్వహిస్తామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్నా పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని, రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థల్లో అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలి, అలాగే డీమ్డ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలని, యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని, నిబంధనలు పాటించని గుర్తింపు లేని విద్యా సంస్థలను రద్దు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యారంగం మీద చూపిస్తున్నటువంటి వివక్షతని, విధానాన్ని, తీరుని ఎండగడుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జూలై 1వ తారీఖున హైయర్ ఎడ్యుకేషన్ ముందు భారీగా విద్యార్థి సంఘాల అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మెరుపు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మరియు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయని పక్షాన ఈ ప్రభుత్వం తోటి మేము ఎంత పెద్ద యుద్ధం చేయడానికి కూడా వెనకాడబోము. క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి మరియు సెక్రటేరియట్ ముట్టడికి మరియు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ దఫాలుగా మేము అన్ని రకాల ప్రోగ్రాంలు కూడా తీసుకొని ఈ మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ విద్యారంగ పరిష్కారానికి, సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం గనక తలంచకపోయినా, విద్యాశాఖ మంత్రిని నియమించకపోయినా సరే మేము ముమ్మాటికి కూడా పోరాటం చేసి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక 20 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఇలా 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లని కూడా కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకుని విద్యార్థులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. దీని ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆటాడుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు రోడ్ల మీద వేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే తక్షణమే ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా బి కేటగిరీ సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే నీకు ఒకవైపు కౌన్సిలింగ్ స్టార్టే కాలేదు, వీళ్ళు బి కేటగిరీ సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ను 15 లక్షల నుంచి మొదలు పెడితే 18 లక్షలు అంగట్లో సరుకులాగా విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా కాలేజీలలో మేము ఇష్టారీతిలో ఫీజులు పెంచుకుంటామని చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు జరిపిన రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఫీజులను పెంచితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా మేము ఫీజులు పెంచుతామని చెప్పేసి వాళ్ళ లాభాపేక్ష ధ్యేయంగా ఇలా ప్రభుత్వంతో వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఎవరు పెట్టుకున్నారు? మేము డీమ్డ్ యూనివర్సిటీ ఎవరు పెట్టుకున్నారు? మేము ప్రైవేట్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ సామాజికంగా ఏముంటుందా? రిజర్వేషన్ ఉంటాయా? ఇప్పటి 30 ఫీజులు పెంచుకుంటారు మీ ఇష్టం ఉన్నట్టు. డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే విద్యార్థుల జీవితాలను రోడ్డు పాలు చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై 1వ తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ ట్యాంక్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.